తెలుగు భాషకి ఆదరణ తగ్గడం ఎందువల్ల? ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 2002 వరకు అన్ని తెలుగు మీడియాలో నడిచేది. ప్రైవేట్ పాఠశాలలలోకి స్ట్రెంత్ తగ్గుతుంది అన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి కొత్త అంశం ఏంటంటే పూర్తి ఇంగ్లీష్ మీడియం. వాస్తవానికి ఇంకా తెలుగు అంతరించిపోతుంది అనేదాన్ని నేను అంగీకరించను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటర్లో చూసుకుంటే కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాలేజ్కి ర్యాంక్లో పరంగా సాంస్క్రిట్ ఎంచుకుంటున్నారు చాలామంది. అసలు తెలుగు భాష ఇంటర్ కాలేజీలలో ఇక్కడ కనబడతలేదు సార్. ఆ ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ అప్పుడు నీట్ పరీక్ష లేనప్పుడు వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు. వెయిటేజ్ ఇచ్చినప్పుడు తెలుగు పరీక్షలలో దాదాపు 98 మార్కులు రావడం కొంచెం కష్టంగా ఉండేది. సంస్కృతం తీసుకున్నట్టయితే 100కు 100 వస్తాయి అనేటువంటి ధోరణిని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే సార్, అసలు తెలుగు భాషను లేకుండానే చేసేద్దాం, మొత్తం తెలుగుని తీసేసి పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమమే ఇంగ్లీష్ మీడియంగానే నడిపించేద్దాం. అసలు 3 భాషల సిద్ధాంతం అవసరమే లేదన్నట్టుగా చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం తెలుగు భాష. అదే లేకుండా చేసే పరిస్థితికి వచ్చింది. తెలుగు భాష కోసం ఏర్పడిన రాష్ట్రంలోనే తెలుగు భాష లేకుండా చేద్దామని చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు కోసమే ఏర్పడిన ప్రాంతం. పెద్ద బాల శిక్ష చదివినంటే మీరు పెద్ద చదివినట్టు ఫీల్ అవుతుంది. ఆ బుక్ యొక్క ప్రాముఖ్యత అట్లుండే. అసలు ఆ బుక్లో ఏముంటుండే సార్? భారత భాగవతాలు చదవాలంటే పెద్ద బాల శిక్ష చదవగలిగిన వాళ్ళు మహాభారతంలోని పద్యం చదవగలిగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ డిగ్రీ చదువుకున్నప్పటికీ కూడా మహాభారతంలోని పద్యాన్ని మూలంలో నన్నయ్య భారతం తిక్కన భారతంలోని ఒక పద్యం చదివి దాన్ని అర్థం చేసుకోలేరు. మళ్ళీ దానికి ఈ మధ్య తమిళనాడులో కూడా ఏదో ఉద్యమం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం హిందీని కంపల్సరీగా అంటే జాతీయ భాషగా హిందీ చేస్తారు అనే ఒక వదంతి తీసుకొచ్చిండ్రు. కాకపోతే జాతీయ భాష అనేది భారతదేశంలో 22 భాషలకు ఆ హోదా ఉంది. భారతదేశంలో ఇంత తెలుగు ఆదరణ లేదని చెప్తున్నప్పటికీ హిందీ తర్వాత తెలుగే ఎక్కువ మాట్లాడతారు. పూర్తిగా రెండో భాషగా హర్యానా, గుజరాత్, ఈ మధ్య కాలంలో పంజాబ్లో కూడా రెండో భాషగా తెలుగును కూడా చేరడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతం అయితే కాదు, వాళ్ళు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారని అంటే మన భాష ఎంత ప్రాచీనమైన ఎంత గొప్పదని మనం తెలుసుకోవాలి. సార్ నమస్కారం. సార్ నమస్తే మనీష్. ఫస్ట్ టైం అసలు మీరు అడిగినప్పుడే ఈ షోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు మాకు 10th వరకు పాఠాలు చెప్పారు కాబట్టి మీ గురించి మాకు తెలుసు. కాకపోతే చూసే ప్రేక్షకులకు తెలియదు కాబట్టి వాళ్ళ కోసం శివకుమార్ సార్ అంటే ఎవరు? నేను శివకుమార్, తెలుగు ఉపాధ్యాయుడిగా 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చదువుకోవడం కూడా ఓరియంటల్ లాంగ్వేజెస్ అని ప్రాచ్య భాషలు అంటారు. తెలుగు భాషలోనే చదివి 2002 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ 24 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయునిగా బోధనా వృత్తిలో ఉంటూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తరఫున జిల్లా స్థాయిలోనూ ఈ తెలుగు భాషా సంస్థలలో కూడా పనిచేస్తూనే ఉంటాను. కొన్ని రచనలు వాటికి కూడా అవార్డులు, కొన్ని ప్రశంసా పత్రాలు కూడా పొందడం జరిగింది. ప్రాపర్ పెరిగిందంతా ఇక్కడ సార్ మనం? నాది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా, పూర్వ మహబూబ్నగర్ జిల్లా, మాడుగుల మండలం, ఇర్వెన్ గ్రామం. నేను ఉపాధ్యాయ వృత్తి చేసింది మొదటి నుంచి తలకొండపల్లి మండలంలో ఎక్కువ సంవత్సరాలు పనిచేశాను. 22 సంవత్సరాలు తలకొండపల్లి మండలంలోను, అదేవిధంగా చంద్రదన గ్రామంలో ఒక 9 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటీవలే 2024 సంవత్సరంలో హైదరాబాదు సమీపంలో లింగంపల్లి ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. సార్ అంటే ఈరోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో తెలుగు భాష అనేది చాలా పడిపోతుంది. ఎవరు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. అసలు మన భాష యొక్క ప్రాముఖ్యత ఏంది, మన భాష యొక్క గొప్పతనం ఏందనేది జనాలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము పిలిచినాం సార్ ఇక్కడ. ఈ పాడ్కాస్ట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు భాషకి ఆదరణ తగ్గడం ఎందువల్ల? అంటే తెలుగు భాషకు ఆదరణ తగ్గింది అంటే భాషాపరంగా చదవడంలో తగ్గింది, కానీ మీడియా పరంగా అంటే మనకు యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ రంగాలలో కానీ బాగానే నడుస్తుంది. మన చలనచిత్రాలు, సినిమాలలో కూడా బాగానే ఉంది. పాఠశాల స్థాయిలో ఎందుకు తగ్గిందంటే ఉన్నతమైన ఉద్యోగాల కోసం ప్రైవేటు పాఠశాలల మీద ఎక్కువ ఆధారపడడం, ఐఐటి లాంటి కోర్సులు రావాలంటే ఇంగ్లీషే ప్రధానం అనేటువంటిది, ప్రైవేటు స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో వెళితేనే వస్తుంది అనే ఆలోచన వల్ల తల్లిదండ్రులు అదే ధోరణిలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా దాన్ని భాష ఏదైతే అనే దాన్ని పట్టించుకోకుండా నేర్పడం జరుగుతుంది. ప్రైవేటు విద్య గురించి మీరు ఇందాక మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్లో యొక్క ప్రభావం తెలుగు భాష పైన ఎంతవరకు ఉంది? ప్రైవేటు పాఠశాలల ప్రభావం 2002, 2003 తర్వాత చాలా బాగా ఎక్కువ ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు 2002 వరకు అన్ని తెలుగు మీడియాలో నడిచేది.
ప్రైవేటు పాఠశాలలలోకి స్ట్రెంత్ తగ్గుతుంది అన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి కొత్త అంశం ఏంటంటే పూర్తి ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఇంగ్లీష్ మీడియంగా మారిన తర్వాత ఆ తర్వాత 2-3 సంవత్సరాల పాటు ఇంజినీరింగ్‌లో గానీ, ఈ మెడిసిన్‌లో గానీ కొంతవరకు వాళ్ళ పిల్లలకి ఎక్కువగా సీట్లు రావడంతోని కార్పొరేట్ పాఠశాలలాంటివి బాగా పెరిగి అందరు తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంజినీరింగ్ గానీ, మెడిసిన్‌లో గానీ సీట్ వస్తుంది అనేటువంటి ఆలోచన పూర్తిగా రావడంతోని ఈ తెలుగు భాష ఆదరణ అనేది తగ్గుకుంటూ వచ్చింది. కేవలం 10వ తరగతిలో గానీ మార్కుల కోసం మాత్రమే 10వ తరగతి తెలుగు చదవడం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్‌లో చూసుకుంటే కూడా మనకి సెకండ్ లాంగ్వేజ్‌గా సాంస్క్రిట్ ఎక్కువ తీసుకుంటున్నారు. అసలు ఆ సాంస్క్రిట్ ఏందంటే 99, 98 అంటే కాలేజ్‌కి ర్యాంక్‌లో పరంగా సాంస్క్రిట్‌ని ఎంచుకుంటున్నారు చాలామంది. అసలు తెలుగు భాష ఇంటర్ కాలేజీలలో ఎక్కడ కనబడతలేదు సార్. దానిపైన ఎందుకు సాంస్క్రిట్‌ని ఎక్కువ ఎంచుకుంటున్నారంటే? దాని విషయానికొచ్చేస్తే ఇంటర్మీడియేట్ స్థాయిలో ఏమైందంటే కొన్ని సంవత్సరాల పాటు వెయిటేజీ అనేది ఉండింది. ఇంటర్ మార్కులకు ఇంజినీరింగ్‌లో గానీ, మెడిసిన్‌లో గానీ అప్పుడు నీట్ పరీక్ష లేనప్పుడు వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు. వెయిటేజ్ ఇచ్చినప్పుడు తెలుగు పరీక్షలలో దాదాపు 98 మార్కులు రావడం కొంచెం కష్టంగా ఉండేది. 95, 96 వచ్చేది. సంస్కృతం తీసుకున్నట్టయితే 100కు 100 వస్తాయి అనేటువంటి ధోరణిని ఇంకొకటి ఏంటంటే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలలో గానీ, స్కూళ్ళల్లో గానీ లాంగ్వేజెస్ భాషలను కేవలం 3 నెలలు మాత్రమే చెప్తారు. సంవత్సరంలో 3 నెలల్లో వాళ్ళ పోర్షన్ అయిపోయిందనిపించి వాళ్ళు కొంత మెటీరియల్ తయారు చేసుకొని దాని అనుగుణంగా పిల్లల్ని చదివించి అదే ప్రశ్నలు వస్తాయని చెప్పి వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క కాలేజీలలో తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడంతోని మార్కులు 100కు 100 రావడం. ఆ మార్కులతోటి పిల్లలకు కాలేజీలలో అంటే ఎంసెట్‌లో గానీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఇంజినీరింగ్ సెక్టార్‌లో సీట్లు రావడం. వాళ్ళకి సీట్ వస్తుందన్న నమ్మకంతోని అందరూ కూడా సంస్కృతాన్నే తీసుకోవడం ప్రారంభమైంది. ఇక కాలేజీలు పూర్తిగా ప్రైవేటు స్థాయిలో అయితే అసలు తెలుగు రెండో భాషగా అనేది లేకుండా చేసేసిండ్రు. అసలు ఇంకా ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్‌గా వచ్చిన ప్రతిపాదన ఏందనంటే సెకండ్ లాంగ్వేజ్‌లో తెలుగుని తీసేద్దాం. సాంస్క్రిట్‌నే పెడదామని బయట మాట్లాడుకున్నారు. అవును. 2017 తెలుగు మహాసభలు జరిగినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల కాలంలో మొదటి స్థాయిగా ఏం చేసిందంటే 1 నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా మొదటి లేదా రెండో భాషగా తెలుగును వాడాలనేటువంటి నిబంధన తెచ్చిండ్రు. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో కూడా తెస్తామన్నారు. తీసుకురాలేదు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పటివరకు సంస్కృతం ప్రభుత్వ కాలేజీలలో లేదు. ప్రైవేటు కాలేజీలలో మాత్రమే ఉంది. ప్రభుత్వ కాలేజీలలో సెకండ్ లాంగ్వేజ్ రెండో భాషగా సంస్కృతాన్ని తీసుకొచ్చేస్తాము అని. సంస్కృతం తెస్తే మార్కులు ఎక్కువ వస్తాయనే దృష్టితోటి విద్యార్థులు కూడా దాని వైపే వెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలేజీలలో అసలు సంస్కృతం అని లేదు ఇంతవరకు. లేదు. ఓన్లీ ప్రైవేట్‌కే ఉంది. ప్రైవేట్‌లో కూడా అది పర్మిషన్ లేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా ఈ 2 రాష్ట్రాలలో సంస్కృతంలో జూనియర్ లెక్చరర్ పోస్ట్ అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక్క లెక్చరర్ పోస్ట్ కూడా లేదు. అట్లా ఒక్క లెక్చరర్ పోస్ట్ లేకుండా రష్యన్, ఫ్రెంచ్ అలాంటివి కొన్నాళ్ళు నడిపించిండ్రు. ఈ మధ్య కాలంలో సంస్కృతం తీసుకొచ్చిండ్రు. సంస్కృతం చదివే వాళ్ళు కూడా ఎవరు ప్రాథమిక స్థాయిలో కానీ, మాధ్యమికం అంటే డిగ్రీ స్థాయిలో కానీ సంస్కృతం చదివిన వాళ్ళు కాదు. కేవలం ఎంఏలో మాత్రమే సంస్కృతం చదివిన వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్తున్నారు. పర్మిషన్ లేకుండా ప్రైవేట్ కాలేజీలు మొత్తం సాంస్క్రిట్‌నే చెప్తున్నారు కదా సార్. అది ప్రభుత్వాలకే తెలవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఎట్లా వీళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు, వీళ్ళు ఎట్లా నడిపిస్తున్నారు అనే సంగతి అది అందరికీ తెలిసిందే. వాళ్ళ ఆధిపత్యంలో నడుస్తుందా లేదా వీళ్ళ యొక్క ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు కానీ అందరూ తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నారు తప్ప ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. అంటే మేమున్నప్పుడు నేను రీసెంట్‌గా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు నాకు కూడా సాంస్క్రిటే ఉండే. ఇంకోటి ఏంటంటే అందులో ఎంసెట్, నీట్ ఇవన్నీ చెప్పుకుంటా అసలు ఈ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కన్సిడర్ చేయరు వాళ్ళు. లాంగ్వేజెస్‌ను అసలు భాషలు అనే వాటిని సబ్జెక్ట్‌గా వాళ్ళు తీసుకోరు. కేవలం మార్కులకు మాత్రమే జస్ట్ ఒక 1 మంత్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి. అవి బట్టి కొట్టిచ్చేస్తారు. అవి చదివితే 99. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాటిని 3 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ఎప్పుడైతే వాళ్ళు రిఫర్ చేసుకుంటారో ఆ 3 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను తీసి ఒక తయారు చేస్తారు. మెటీరియల్ అంటారు దాన్ని. ఒక నోట్స్ తయారు చేసి ఆ కాపీని మాత్రమే ఇస్తారు. అది విద్యార్థులు ఇంగ్లీష్లో రాసుకునే సౌకర్యం ఉండేది. ఈ మధ్యలో సంస్కృతంలో రాయాలని తెచ్చినప్పటికీ లేదని మళ్ళీ కోర్టుకు పోయి తీసుకొచ్చిండ్రు. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాస్తే ఏం అభ్యంతరం లేదు. సంస్కృతం చాలా పెద్ద భాష. తెలుగులో కూడా చాలా సంస్కృత పదాలు ఉంటాయి. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాస్తే ఇది హిందీ మనకు ద్వితీయ భాషగా ఉంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో వాళ్ళు హిందీలో రాస్తేనే మార్కులు వేస్తారు కాబట్టి ఎవరు హిందీ తీసుకోవడం లేదు. సంస్కృతానికి అవసరం లేదు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అది ఎట్లా రాసుకున్నా 100 మార్కులు, 98, 99 మార్కులు వస్తాయి.
దానివల్లనే ఎక్కువ సంస్కృతం మీద మోజు పెరిగింది. ఇంగ్లీష్‌లో ఇప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, అసలు సంస్కృతం లిపి ఏందంటే హిందీ భాషలో ఉంటది కదా సార్ నార్మల్‌గా. దేవనాగరి లిపి అంటారు. దేవనాగరి లిపి అంటారు దాన్ని. కాకపోతే ఇంచుమించు హిందీకి సిమిలర్ ఉంటదది. ఆ, వీళ్ళు దానికి సారాంశంగా అది రాసేటప్పుడు ఏందనంటే తెలుగులో రాసుకోవచ్చు. ఆ స్టోరీ మనం ఈ తెలుగులో మాట్లాడే మాటల్నే ఇంగ్లీష్ పరంగా స్పెల్లింగ్‌లో కూడా రాసుకుంటారు. ఆ. అట్లా ఉంది, ఇట్లా ఉంది. అక్కడ భాష 2 రకాలు. ఒకటి భాషను ట్రాన్స్‌లేట్ అంటే అనువాదం చేయడం. ఆ పదాలను ఇంగ్లీష్‌లో రాస్తున్నారు ఇంగ్లీష్‌లో ఇప్పుడు. రాస్తున్నారు అదే. సంస్కృత పదాలనేవైతే ఉంటాయో, శబ్దాలు గాని, అలంకారాలు గాని ఏదైనా సంస్కృతంలో ఉండేటువంటి దాన్ని రామశబ్దం అనేది ఉంటే రామ అని ఇంగ్లీష్‌లో అక్షరాలు ఇంగ్లీష్‌లో రాస్తున్నారు. అక్కడ భాష ఒకటుంటుంది, భావం ఒకటుంటుంది. ఒకటుంటుంది. ఇది విచిత్రమైన పరిస్థితి వాస్తవానికి. అది దానివల్ల ఏందనంటే ఈళ్ళకొచ్చిన కొంచెం తెలుగు కూడా పోతది. ఆ ఉన్న భాష పోతుంది. సంస్కృతం అంటే ఏందో కూడా తెలవకుండా పాస్ అయిపోతాడు విద్యార్థి 2 సంవత్సరాలు. ఇప్పుడు అంటే అర్థాల పరంగా చూసుకుంటే తెలుగుకి, సంస్కృతానికి డిఫరెంట్ చానే ఉంటది సార్. తెలుగు, సంస్కృతము భిన్నమైన భాషలు గానీ, మనకు రామాయణం, భారతం లాంటివన్నీ అనువాదం చేయడం వల్ల తెలుగులో సంస్కృత పదాలు చాలా ఉంటాయి. సంధి, సమాసం ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినవే. అదేవిధంగా మనం మాట్లాడుతున్నటువంటి భాష, రోజు మాట్లాడే దాంట్లో భాష అనేది కూడా సంస్కృతమైన పదమే. అలాగే అన్నం అనేటువంటిది కానీ, ఉదయం, సాయంత్రం ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చినాయి. దాని ప్రత్యామ్నాయం ఏమిటంటే తత్సమాలు అంటారు తెలుగులో. తత్సమాలు అంటే తెలుగులో ఉన్నటువంటి ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు చేరి సాయంత్రము అంటే సాయంకాలము అని ఇట్లా ఏర్పడినటువంటి పదాలు మాత్రమే. కాబట్టి సంస్కృతం తెలుగులో చాలా ఎక్కువ కలిసిపోయింది. ఒక సంస్కృతం తెలుగులోనే కాకుండా దక్షిణ భారతీయ అన్ని భాషలలో సంస్కృత ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. హిందీలో కూడా. హిందీ అనేదే సంస్కృతం నుంచి వచ్చినటువంటి లిపి. హిందీకి లిపి లేదు. దేవనాగరి లిపిని, సంస్కృత లిపినే హిందీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు మనం నార్మల్ డైలీ మాట్లాడుకునే తెలుగు అనేది ఒకటి ఉంటుంది సార్. మాతృభాష అనేది నేర్చుకోకుండా మొత్తం దాన్ని మర్చిపోయి ఇంగ్లీష్‌కో లేకపోతే ఇంకా ఇతరత్ర లాంగ్వేజ్‌లకు మారిపోవడం వల్ల ఉన్నతి అనేది సాధ్యమేనా మనకి డెవలప్‌మెంట్? ఏదైనా ఉన్నత విద్యలో కానీ, మానసికమైనటువంటి ఉల్లాసం కానీ, వ్యక్తిత్వం పెరగడానికి కానీ మాతృభాష మనం చిన్నప్పటి నుంచి ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషలో నేర్చుకోవడం వల్లనే విద్యార్థికి సంపూర్ణత ఏర్పడుతుంది. అట్లాగే చదువుకునే విషయం కూడా అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో ఒక పదం చెప్తున్నాడు. యాపిల్ అని చెప్తే యాపిల్ అంతే, వాడికి ఇంకా దాంట్లో విషయం ఏమీ అర్థం కాదు. గోట్ అంటే గోట్ అనే నేర్చుకుంటాడు. 12 అంటే 12కు 12 అనే సమానార్థం ఉంది అనే విషయం తెలియకుండా పోతుంది. తద్వారా ఏమవుతుందంటే రాను రాను తెలుగు అనేది పూర్తిగా మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. చాలా మందికి యాపిల్‌ని తెలుగులో ఏమంటారో కూడా తెలవదు సార్. ఒక యాపిల్ అనే కాదు, 10, 12, 20, 21 అనే నెంబర్లను కూడా 10 దాటి అంకెలు చెప్పలేని పరిస్థితి వచ్చేస్తుంది. రోజు మాట్లాడే భాషలో కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు అనేటివి అందులో కలిసిపోయినాయి. నేను నార్మల్ ప్లేస్ అన్నా. ప్లేస్ అంటే ఏంది? స్థలం. కానీ ఆ స్థలం అనే పదం ఎవరు యూజ్ చేయరు. ఎటు తిరిగి దాని ప్లేస్‌లో ఇది పెట్టు, ఆ స్థానంలో ఇది పెట్టాను ఎవరు అన్నారు. దానివల్ల అట్లా ఇంగ్లీష్ పదాలు ఇందులో కలిసిపోవడం వల్ల కూడా సగం భాష అనేది మొత్తం పోయింది సార్. అంటే అది ఆదాన ప్రాదానాలు, కొత్త భాష పదాలు చేరడం, వేరే ఇతర భాషలలోకి వెళ్ళడం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పదాన్ని ఏమనాలో అనే ఆలోచన, వివేచన చేయకుండా, వివేచన అంటే ముందు ఏది ఇది పదాన్ని బదులుగా ఏం వాడొచ్చు అనే ఆలోచన లేకుండా ఎలా ఉంటే అట్లాగా తీసుకోవడం. మనం ప్రాతకాలంలో తీసుకుంటే రోడ్డు, రేడియో ఇలాంటి పదాలు పూర్తిగా ఇంకా తెలుగులోనే మారిపోయినాయి. రోడ్డు అని అంటున్నాం. రోడ్ అనేటువంటి పదానికి రోడ్డు అని మనం తెలుగు ప్రత్యయం చేర్చుకున్నాం. రోడ్డు, రేడియో ఇలాంటి పదాలు, వాచ్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. కానీ ఇప్పుడు స్థలం అనేది ఉంది. నీళ్లు మామూలుగా పిల్లల్ని ఏడుస్తున్నప్పుడు డోంట్ క్రై అని ఆపేస్తున్నారు. డోంట్ క్రై కాకుండా ఏడోక్ నానా అని ఆపొచ్చు. అట్లాగే నీళ్లు తాగండి, ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అన్నం తినండి. అట్లా బదులుగా అన్నం తినండి అనకుండా వైట్ రైస్ అనేటువంటి పదానికి బియ్యం అనే అర్థం ఉంది, ఆహారం అన్నం అనే అర్థం ఉంది. కానీ తెలుగులో అన్నానికి, బియ్యానికి వేరు వేరు పదాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం అవగాహన చేసుకొని అది నామోషి అంటే దాన్ని తక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే తక్కువగా ఫీల్ అంటే భావన ఏమవుతుంది? నేను అన్నం అని అంటే ఇతరులు నన్ను తక్కువ చూస్తారేమో, రైస్ అంటే ఎక్కువ విలువ ఇస్తారేమో. ఇది ఇంగ్లీష్ మీడియాల వల్ల వచ్చిన ప్రభావం అన్నమాట ఇదంతా. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని స్కూళ్ళల్లో స్కూల్కి వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీషే మాట్లాడాలి, అసలు తెలుగు మాట్లాడొద్దు. వాడు కొత్తగా స్కూల్ జాయిన్ అయి ఉంటాడు, వానికి రాదు ఇంగ్లీషు, అయినా సరే మాట్లాడాలని పట్టుబడతారు, ఫైన్ కట్టమంటారు. అవును, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హరణ అంటే ప్రాథమిక హక్కులకు భంగం వాస్తవానికి. అంటే మన వ్యక్తిగతంగా చిన్నప్పుడు పిల్లగాడు ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్నే బయట వ్యక్తీకరించగలుగుతాడు. బాధ కానీ సంతోషం కానీ వచ్చినప్పుడు మన భాషలోనే మాట్లాడగలుగుతాడు. ఒక పాతకాలం 15-20 ఏళ్ల కింద ఒక సినిమా వచ్చింది. అందులో హీరోయిన్ అంటే నటి అంటుంది ఏమనంటే,
తిట్టడానికైనా ఆనందానికైనా మన భాషే బాగుంటుంది అని. అంటే ఆ బాధను చెప్పాల్సి వచ్చినప్పుడు చిన్న పిల్లగాడు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయిలో ప్రీ స్కూల్ అంటున్నారు. ప్రీ స్కూల్ అంటే 3 సంవత్సరాల పిల్లగాడు వస్తాడు. వాడికి ఏదైనా బాధ వస్తే టెల్ ఇంగ్లీష్ అని అంటే టెల్ ఇన్ ఇంగ్లీష్ అనేసరికి ఆ ఇంగ్లీష్లో చెప్పలేకపోయి ఏడ్చుకుంటూ ఉండే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అతనికి బడి అనేటువంటి, ఇప్పుడు స్కూల్ అంటున్నాము, బడికో అనేటువంటి పదం వాడు మర్చిపోతాడు. బడి అనేదానికి స్కూల్ అనేదానికి భయం ఏర్పడిపోతుంది. ఇది కూడా ప్రధానంగా చదువు పట్ల విముఖత చదువు పట్ల విముఖత కలుగుతుంది, వ్యతిరేకత. అబ్బో బడికి పోతే నాకు కడుపులో నొప్పి వేసింది, లేదా కంటికి ఏదో కరిచింది, ఏదో చీమ కరిచింది, ఇది నేను తెలుగులో చెప్తే టీచర్ తిడుతుంది, కాబట్టి నేను ఇంగ్లీష్లో ఏం చెప్పాలో తెలియదు, దాంతో నేను బడికోను అంటాడు. ఏదో ఒకటి కారణం, దానికి కారణం చూపిస్తూ చదువు అంటే భయం ఏర్పడిపోతుంది. ఇప్పుడు అంటే ఇంత భయం ఉన్నా కానీ అట్లా అంటే రాబోయే తరాలకి మన తెలుగు భాషను అందియాలంటే ఏం చేయాలి మనం? తెలుగు భాషను అందియాలంటే ముందు తల్లిదండ్రులు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు మన సంస్కృతి విలువను తెలుసుకోవాలి. ఉదాహరణకు రామదాస్ కీర్తనలో, వేమన పద్యాల్లో రాని తెలుగు వాళ్ళు ఉండకపోయేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి విధానం వల్ల కావచ్చు, చదువుతున్న పద్ధతి వల్ల కావచ్చు, 1-2 పద్యాలు నోటికి నేర్చుకోవడం అనేది చాలా కష్టం అయిపోతున్నది. 2 పద్యాలు కానీ, ఒక కథ కానీ, లేదా రామదాసు కీర్తనలు, ఇంకా పూర్వకాలంలో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల భజనలు అవి చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే రైమ్స్ అయిపోయినాయి మొత్తం. ఈ రైమ్స్ అనేటివి కొంతవరకే గుర్తుంటాయి, కానీ భజనలు, కీర్తనలు అట్లాంటివి చూసినట్టయితే అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయంటే అక్కడ రాయలసీమ ప్రాంతంలో అన్నమాచార్యుడు రాసిన, తెలంగాణ ప్రాంతంలో పెండ్లి అనే పదాన్ని రాయలసీమ ప్రాంతంలో అన్నమాచార్యుడు కూడా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పెండ్లి అనే పదాన్ని అక్కడ కూడా వాడిండు. అంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో కూడా ఒకే రకమైన పదాలు వాడుతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అంటే అన్నమయ్య లాంటి పదాలు కానీ, వేమన పద్యాలు, సుమతి శతకంలోని పద్యాలు, ఇవి తల్లిదండ్రులకు ముందు అవగాహన వస్తే పిల్లలకు నేర్పించడానికి వస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు అన్నం, నీళ్లు, పండు, కాయ ఇలాంటి పదాలను వాళ్లకు అలవాట్లోకి తెస్తే విద్యార్థులకు, రాబోయే తరాలకు తెలుగు సులభంగా అందుతుంది. అవి అలవాటు చేస్తారు సార్. ఫ్రూట్, వాటికి ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఏ పదాలు అవుతున్నాయో ఆ పదాలు చెప్పి అవి నేర్పించేస్తారు. తెలుగు పదాలు అనేవి అసలు మొత్తానికి మర్చిపోతారు, వాళ్ళకి తెలియదు, అసలు తెలియట్లేదు అసలు. అదే రెండో దానికి, అంటే తెలుగుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వకుండా ఫ్రూట్ అనాలి, వాటర్ అనాలి, మిల్క్, బ్రెడ్ ఇట్లాంటి పదాలు వాడుతున్నాం. అంటే పాలు తాగమని చెప్పవచ్చు. అందులో ఆ లాలిత్యం, అంటే పండు తిను అని అనడంలో ఒక అభిమానం కనిపిస్తుంది. పిల్లలకు మామిడి పండు, జామ పండు, ఇట్లా అరటి పండు అనే ఆ పదాలు చెప్పడంలో వానికి ఒక అభిమానం కలుగుతుంది. అంతేగాని ఆ ఫ్రూట్ అనేసప్పటికీ అన్ని ఫ్రూట్సే అవుతాయి. ఆ మాట్లాడే పదాలు ఇది ఫ్రూట్ అని అనుకుంటాడు తప్ప దీన్ని ఈ పండు అంటారనే విషయం తెలియకుండా పోతుంది. అంటే అన్ని పండ్లు వాడు ఫ్రూట్స్ అని అనుకుంటారు. అంతే, ఫ్రూట్స్ ఈ పండుని ఇది అంటారు, దీన్ని మామిడి పండు అంటారు అనేది వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. వాళ్ళకు ఆ పదాల పట్ల అవగాహన పోతుంది. అదేవిధంగా రోజువారీ వాడుకునే వస్తువులు కానీ, రోజు వాడేటువంటి మాటలు ఇండ్లల్లో ఇతర భాషా ప్రాంతాల వాళ్ళు, అంటే తమిళం, కన్నడ, కేరళ, మలయాళం వాళ్ళు ఇండ్లల్లో, వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భాషలోనే వాళ్ళ ఇంటి వ్యవహారం మాట్లాడతారు. అంటే కన్నడ ప్రాంతం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో స్థిరపడతారు. వాళ్ళ పిల్లలకు అన్నం అంటే ఊట అని వాళ్ళు ఈ శబ్దాలు అవే అలవాటు చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఆ భాష వచ్చేస్తుంది. మనం సహజంగా ఊర్లలో చూసినట్టయితే ముస్లిం వర్గాల పిల్లలు మనతో పాటు చదువుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భాషలో మాట్లాడతారు. బయటికి వచ్చినప్పుడు అందరితో తెలుగు. వాళ్ళకి అక్కడ చదువు రాకముందే 2 భాషలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా భాషలు రావాలి అంటే కేవలం చదువుకోవడం వల్ల రావు, మాట్లాడడం ఆదాన ప్రదానాల వల్ల వస్తాయి. మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లిం వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి పూర్తిగా మనతో పాటు చదువుకోవడం వల్ల మనం ఎట్లా మాట్లాడుతామో తెలుగు వాళ్ళు అట్లే బాగా వస్తుంది. కానీ వాళ్ళు మాట్లాడి మనం హిందీ మాట్లాడలేము. వాళ్ళు మాట్లాడిన ఉర్దూను కానీ హిందీ మాట్లాడలేము. ఇంకోటి మన భాషని మనం సరిగా మాట్లాడలేము. పుట్టినప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఇంట్లో వాడుతున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నారు. అదే చెప్తున్నాను కదా, తమిళం, కన్నడ, మలయాళం వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉన్నని, ఢిల్లీలో ఉండని వాళ్ళు వాళ్ళ భాషను ఇంటి దగ్గర వరకు వ్యవహారంలో వాడతారు. దానివల్ల ఏమవుతుందంటే మాతృభాష అనేది మరవకుండా ఉంటుంది. మనం అయితే ఏం చేస్తున్నామంటే పిల్లల్ని ఇంకా వాడు స్కూల్కు తయారయ్యే దగ్గర నుంచి రోజు బడికి పోయేది మొదలు పెట్టినప్పటి నుంచి ఈ చెప్పే పదాలన్నీ కూడా అవే కావడం వల్ల రోజువారీ వ్యవహారంలో ఎక్కడైనా ఫంక్షన్, నలుగురు కలిసి ఏదైనా దావత్ అని వెళ్ళినప్పుడు, చుట్టాలు ఏదైనా వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే వైట్ రైసు, ఫ్రైడ్ రైసు, ఫ్రూట్స్, ఈ బిర్యానీ అనేది సాధారణంగా ఉర్దూ పదం, కానీ ఫ్రైడ్ రైసు, వైట్ రైసు అని చెప్పడం వల్ల ఇది నాగరికత అనుకుంటున్నారు తప్ప మన భాషను మర్చిపోతున్నాం అన్న విషయాన్ని, ఇంకోటి మనం మాట్లాడుతుంటే చిన్న పిల్లలు వింటున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతుండడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.
సార్ ఇందాక మీరు తమిళనాడు వాళ్ళు గానీ, మలయాళం వాళ్ళు గానీ, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళ భాష మాట్లాడతారు. బయటికొచ్చినా మన భాష మాట్లాడతారు. దాదాపుగా మన మన వాళ్ళు బయటికెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు? మన వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, తెలుగు వచ్చినప్పటికీ గూడా అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు బయటికి వెళ్తే వేరే భాషలో మాట్లాడుకుంటారని పాత సామెత అనమాట. అంటే ఈ ప్రాంతంలో హైదరాబాద్‌లో ఉన్నామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చార్మినార్ ప్రాంతానికి వెళితే, అక్కడ ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, ఆ ధర ఎంత అని అడిగితే వాళ్ళకి తెలుగు వస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. కానీ కితే భాయ్ అని హిందీలోనే వీళ్ళు అడుగుతారు. అవును సార్. ఆ అడగడం వల్ల ఏమిటంటే, ఆ పక్కన ఉన్నవాడు కూడా వచ్చి చూసి వీళ్ళు హిందీలో అడిగినరు నేను కూడా అడగాలేమో అనుకొని వాళ్ళు అడుగుతారు. ఇక వేరే దగ్గరికి పోయినప్పుడు వచ్చినా రాకపోయినా ఇబ్బంది పడైనా తప్పనిసరిగా వేరే భాషలో మాట్లాడడానికి ఇష్టపడతారు. అందులో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ ఇష్టపడుతుంటారు. మన భాష మనం మాట్లాడడానికి చిన్నతనంగా నామోషిగా. నామోషి, చిన్నతనం. అంటే నా భాషలో మాట్లాడితే చదువు రాదు, తెలుగు తక్కువ నాగరికత లేనటువంటి. అదే ఇంగ్లీష్‌లో మాట్లాడితే కొంచెం బాగా కల్చర్. ఇప్పుడు కల్చర్ అనేది వచ్చింది. నాగరికత తెలిసినవాడు. నాగరికత తెలిసినవాడు అన్నప్పటికీ 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలి. కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళు ఒక కన్నడ ప్రాంత వ్యక్తి పరిచయం లేకపోయినా భాష వల్ల పరిచయం చేసుకోగలుగుతారు వాళ్ళు. అవును సార్. వాళ్ళ భాష వల్లనే వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఏ ప్రాంతం వాళ్ళ సొంత ప్రాంతాలలో తెలియకపోయినా ఇక్కడికొచ్చి ఒక కన్నడీకుడు ఇంకో కన్నడీకుడు కలిస్తే వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకొని పరిచయం చేసుకుంటారు. మనకొచ్చిన అవస్థ ఏమిటంటే తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా ఆ తెలుగులో మాట్లాడరు. కొత్త చోటికి వచ్చినప్పుడు వచ్చినాక మాట్లాడి దాంట్లోనే వెళ్ళిపోతారు. తర్వాత చూస్తే వాళ్ళు అసలు తెలుగు వాళ్ళని ఏదో రకంగా గుర్తుపట్టగలిగిన వాడిని తప్ప వేరే వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు కర్ణాటక అన్నారు కదా సార్. కొంతకాలం కిందట కర్ణాటకలో అంటే సాఫ్ట్‌వేర్ సాంకేతిక విద్య అనేది అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. అవును. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గానీ ఇంకా ఇతరత్ర రాష్ట్రాల ఆ, నుంచి ఉత్తర కూడా భారతదేశం చాలా చాలా వస్తారు. మంది బెంగుళూరు వెళ్ళిపోతారు వాళ్ళ ఉద్యోగరీత్యా. అక్కడ ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా సార్. అవును. వాళ్ళు ఏందనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఈ చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలి. ఆటో మాట్లాడాలి. కానీ వాడేందనంటే కన్నడలో మాట్లాడితే రూ. 50 కిరాయి. అవును. ఇతరత్ర భాషలలో మాట్లాడిందనుకో రూ. 100. మా రాష్ట్రంలో ఉంటున్నందుకు మీరు ఖచ్చితంగా మా భాషనే మాట్లాడాలి అనేది అక్కడ వాళ్ళు బాగా పాటిస్తారు. భాష పట్ల వాళ్ళకి అంత అభిమానం ఎక్కువ. వాళ్ళకున్న భాషాభిమానం బాగా చాటుకుంటారు. అంటే చదువు ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. ఆటో డ్రైవర్ అన్నప్పుడు 10వ తరగతి చదివి ఉండొచ్చు, ఇంటర్ ఏదైనా చదివి ఉండొచ్చు. కావచ్చు. అదే. కానీ సొంత భాష మీద భాషాభిమానం అని సొంత భాష మీద సొంత అభిమానం వాళ్ళకి ఎక్కువ. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఉత్తరాది వాళ్ళని చాలా తొందరగా గుర్తుపడతారు వాళ్ళు. హిందీలో వచ్చి ఆటో కానీ ట్యాక్సీ కానీ అడిగినప్పుడు వాళ్ళు ఎక్కువ రేటు అడగడం అది కొంత ఇష్యూ పెద్ద గొడవలు కూడా జరిగినట్టుగా దానిపైన వేరే అన్ని మీడియాలలో కథనాలు కూడా వచ్చినాయి. అందరూ ఇక్కడ ఏ రాష్ట్ర బీహారు, మేఘాలయ, అస్సాం వాళ్ళను ఎక్కువ పైసలు వసూలు తీసుకున్నారని వాళ్ళు అడగడం ఇదంతా గొడవ జరిగింది. ఇంకోటి అక్కడ ఉన్న ఉద్యోగాలు కూడా మొత్తం మా యువతకే ఇవ్వాలి. అవును. ఇతరత్ర రాష్ట్రాలకు ఇవ్వడానికి లేదు. వాళ్ళకు వచ్చేసి మా ప్రాంతంలో వేరే వాళ్ళు వచ్చి పోతున్నారు, మాకు నిరుద్యోగం వస్తుంది కాబట్టి మా ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే పాఠశాల స్థాయిలో కన్నడ మీడియం తప్పకుండా ఉంది అక్కడ. అక్కడ ఇంగ్లీష్ మీడియం అనేది 8వ తరగతి లోపు లేదు, ఉన్నా తక్కువ స్థాయిలో ఉంది. మిగతా అంతా కూడా 8వ తరగతి వరకు కన్నడంలోనే వాళ్ళు నేర్చుకుంటారు. తమిళనాడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇంతెందుకు నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో తీసుకొచ్చింది. తమిళనాడు వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్లకు మా భాష మీద పట్టుంటుంది, జాతీయ స్థాయిలో వెళ్ళినట్టయితే ఈ పరిస్థితిలో మేము వెనకబడవచ్చు అని. అంటే వాళ్ళ భాషాభిమానం ఏ స్థాయిలో ఉందంటే కేంద్ర ప్రభుత్వంతోటైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దేశంలో హిందీ వ్యతిరేక ఉద్యమం అని స్థాపించి దాన్ని విజయవంతం చేసిండ్రు. ఇక్కడ తెలుగును అభిమానించమన్నంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దా అని అంటారు చాలామంది. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నీకు తెలుగు బాగా వచ్చి ఉండాలి. ఏదైనా ఒక భాషలో ప్రావీణ్యత వచ్చిన తర్వాతనే ఇంకో భాష వస్తుంది, నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఇంటర్మీడియట్ వరకు, అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లో రకరకాలైన కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్స్ అని భాషను నేర్పించేవాళ్ళు, ఇంగ్లీషు మాట్లాడడం నేర్పించేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటున్నారు. అంటే నువ్వు 1వ తరగతి నుంచి 15-16 సంవత్సరాలు అదే మాధ్యమంలో ఇంగ్లీష్లో చదువుకున్నాక 10 వాక్యాలు మాట్లాడడం కానీ 10 రాయడానికి కానీ లేకుండా మాది ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అదేదో అప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు కూడా వాళ్ళు చాలా మందికి రాయడం రాదు. భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, దాంట్లో ఉన్న సాహిత్యం, లిటరేచర్ అంటారు, సాహిత్యం కూడా పరిచయం ఉండాలి. ఇంగ్లీషు మీడియం చదువుకుంటున్నారు తప్ప ఇంగ్లీషు సాహిత్యంలో ఎటువంటి పరిచయం లేదు.
ఇంగ్లీష్లో ఉండేటువంటి రచయితలు కానీ అక్కడ ఉండే పోయట్స్ కానీ కొత్తగా ఏం వస్తున్నాయి ఇదేం తెలియదు. కేవలం ఆ సైన్స్, మ్యాథ్స్, గణితము, ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్గా చెప్పాలి. ఆ థియరీస్ ఏవైతే థియరీస్ ఉంటాయో వాటిని ఇంగ్లీష్లో చేర్చుకొని కేవలం మార్కుల చదవడం వల్ల ఒక భాష మీద పట్టు లేకుండా పోతున్నది. మన దగ్గర నుంచి వెళ్ళే విద్యార్థులకు ఇంగ్లీషులో కూడా పూర్తి ప్రావీణ్యం ఉందని చెప్పలేము. ఈ మధ్య తమిళనాడులో కూడా ఏదో ఉద్యమం కూడా జరుగుతుంది కదా, కేంద్ర ప్రభుత్వం హిందీని కంపల్సరీగా అంతే జాతీయ భాషగా హిందీ చేస్తారు అనే ఒక వదంతి తీసుకొచ్చిండ్రు. కాకపోతే జాతీయ భాష అనేది భారతదేశంలో 22 భాషలకు ఆ హోదా ఉంది. భారతదేశంలో ఇంత తెలుగు ఆదరణ లేదని చెప్తున్నప్పటికీ హిందీ తర్వాత తెలుగే ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొన్ని పాఠశాలల్లో తెలుగు ఉంది. పూర్తిగా రెండో భాషగా హర్యానా, గుజరాత్, తర్వాత ఈ మధ్య కాలంలో పంజాబ్లో కూడా రెండో భాషగా, అంటే మనం హిందీ రెండో భాష తీసుకుంటున్నాం, వాళ్ళకి అక్కడ హిందీ ముఖ్యమైన భాష కాబట్టి తెలుగును కూడా చేరడం జరిగింది ఆ రాష్ట్రాలలో. మన దగ్గరనే మనం విలువిస్తలేము. పక్క రాష్ట్రాల వాడు హర్యానాలో దాదాపు 30 సంవత్సరాలు పైబడింది అక్కడ తెలుగు నేర్చుకోబట్టి. ఈ గుజరాత్లో కూడా కొన్ని తెలుగు పాఠశాలలో తెలుగు నడిపిస్తున్నారు. పంజాబ్లో పెట్టిండ్రు. ఈ మధ్య కాలంలో కొంతమంది నోయిడా ప్రాంతం, ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో రెండో భాషగా నేర్చుకోవడానికి అనుమతిస్తున్నారు. వాళ్ళకి హిందీ, ఇంగ్లీషు మూడో భాష కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగును పెట్టుకున్నారు. మీరు ఇందాక నీట్ ఎగ్జామ్ ఇవన్నారు సార్. ఇప్పుడు అంటే నీట్ అని కాదు, ఇతరత్ర ఏవైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కావచ్చు, అట్లే మనం సాంకేతిక విద్య అంటే బీటెక్, డిగ్రీ, వీటిలలో తెలుగు మీడియం ఎందుకు పెట్టొద్దు అంటే అసలు మొత్తం దాదాపు 90% ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి. కొంతకాలం కిందట గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నప్పుడు తెలుగు మీడియం ఉంటుండే, ఇప్పుడు అవి కూడా పూర్తి ఇంగ్లీష్ మీడియానికి మారిపోయినాయి. అవి తెలుగు మీడియంలో ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయా? అదేంటి ఏం లేదు. కాకపోతే సాంకేతిక విద్య గతంలో తీసుకుంటే మనకు హైదరాబాద్కు నిజాం రాజ్యం నడిచేది. నిజాం నవాబు ఉన్నప్పుడు ఆయన విదేశీ విద్య అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజీ కోఠీలో ఉన్నది కదా, దాంట్లో ఉర్దూ మీడియంలో ఎంబీబీఎస్ ఉండింది. ఉర్దూ మీడియంలో ఎంబీబీఎస్ నడిపించండి. అంటే నిజాం తెలుగు వాళ్ళు కూడా ఉర్దూలోనే చదువుకున్నారు. నిజాం నవాబ్ ఏం చేసిండంటే ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలన్నిటినీ ఉర్దూలోకి చేయించిండు, అనువాదం చేయించి ఉర్దూలో ఎంబీబీఎస్ నడిపించిండ్రు. తర్వాత కాలాంతరంలో పోయింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పోయింది. అయితే తెలుగు కూడా న్యాయశాస్త్రంలో ఇతరత్ర గ్రంథాలు ఉండినాయి. ఇప్పుడు 2020 అంటే 2020 విద్యా ప్రణాళిక చట్టం అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో దాని ప్రకారంగా సాంకేతిక విద్యలంటే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, న్యాయశాస్త్రం కానీ ఇవన్నీ కూడా ఆయా ప్రాంతీయ భాషలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం ఉంటే నడుపుకోవచ్చు. అంటే తెలుగు మీడియం, తెలుగు భాషలోనే ఇంజనీరింగు, డిగ్రీ, పీజీ కోర్సులు, లా కోర్సు ఇవన్నీ కూడా తెలుగులో చేర్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పూర్తి సన్నద్ధత చూపిస్తలేవు. దాన్ని ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలన్నిటినీ తెలుగులోకి చేయించాలి. దానికి తెలుగు అకాడమీ లాంటి సంస్థలు, తర్వాత సాహిత్య పరిషత్ లాంటి ఇవన్నీ కూడా వాటికి కృషి చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను తెలుగులోకి చేయాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదే కానీ ఒక్కసారి ట్రాన్స్లేషన్ అంటే అనువాదం చేసేస్తే మళ్ళీ చదువుకోవచ్చు. కానీ అట్లా అయినందువల్ల మన పిల్లలకి ఎక్కువ అవకాశం కూడా వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు ఇంగ్లీషు మీడియం అని చేరిండ్రు, కానీ ఆ పుస్తకాలు కష్టం అయిపోయి ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటంటే అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అర్థం కానీ అది మల్టీ బైలింగ్వల్ బుక్స్ చదువుతున్నారు. అంటే 2 భాషలు ఉంటాయి. ఎక్కువ పిల్లలు తెలుగులో చదువుకొని ఇంగ్లీష్లో రాయాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్లకు పరీక్షలలో తక్కువ మార్కులు వస్తాయి. ఊర్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం 2 ఉంటాయి అంటారు. అవును. కాకపోతే అందులో ఎక్కువ శాతం తెలుగు మీడియంనే ఎంచుకుంటారు. ఆ తర్వాత ఉన్న 10-15 మంది పిల్లలు కూడా తెలుగు మీడియంకి వెళ్ళిపోతారు. అది ఇదివరకు జరిగేది. ఇప్పుడు ఏం చేసిందంటే అది ఏ మీడియం అర్థం కాని పరిస్థితికి వచ్చింది. అంటే ఇంగ్లీష్లో బుక్ ఉంటుంది, అదే పుస్తకంలో పక్కన తెలుగులో ఉంటుంది. పిల్లగాడు తెలుగు చదువుకొని ఇంగ్లీష్లో పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మన గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మార్కులు తక్కువ అవుతాయి. అందువల్ల ఈ 10వ తరగతిలో పాస్ అయిన తర్వాత ఈ మన ఏవైతే ఇప్పుడు IIIT ఉంది దాంట్లో మార్కులను బట్టి సీట్ ఇస్తారు. ఆ మార్కుల విషయంలో అదే గ్రామాలలో ప్రైవేట్ పాఠశాల చదివిన పిల్లవాడు ముందు ఉంటాడు, మన గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లవాడు వెనుకకు పడిపోతాడు. కాకపోతే ఇప్పుడు అంటే IIIT మొన్నటి వరకు ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారు. అవును, గవర్నమెంట్ వాళ్ళకే, కానీ గవర్నమెంట్ అనేది పూర్తి స్థాయిలో లేదు. రూరల్ అంటే ప్రాంతీయంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అన్నాడు. అక్కడ గ్రామీణ ప్రాంతం అన్నప్పుడు అక్కడ ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా చూడాడు, 10వ తరగతి మార్కులే చూస్తున్నాడు. వాళ్ళల్లో మళ్ళీ అన్ని రకాల ఉండేటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి
బీదరికం వాటిని అంటే రేషన్ కార్డు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న చిన్న దరఖాస్తులు చేస్తుంటాం ఏదైనా జాబ్కి అప్లై చేయడం కానీ. అవును, వీటిలలో కూడా మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కాకపోతే దాన్ని పూర్తిగా నింపే క్రమంలో అంటే ఫిల్ చేసే టైంలో చాలా మంది ఎవరు తెలుగులో నింపరు, దాన్ని ఇంగ్లీష్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అవును, ఇది కేంద్ర ప్రభుత్వ రంగంలో అంటే పోస్ట్ ఆఫీసు, రైల్వేలో తప్పకుండా ప్రాంతీయ భాష ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకోరు. ఇక దాన్ని అర్థం చేసుకునడం ఇంకొంత క్లిష్టతరం అయింది ఏమిటంటే ఆ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్లో ఉన్న పదాలను తెలుగులో చేసేటప్పుడు కొంచెం కష్టంగా చేస్తారు. అది సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఎవరు దాన్ని ఇష్టంగా నింపరు. అంటే వాటి అర్థాలు వీళ్ళు తెలియకపోయినా ఏదో రకంగా తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా కొంచెం సరళంగా అల్కగా అర్థమయ్యే పదాలు పెడితే ఈజీగా మనం రాసుకోవచ్చు. ఇంతెందుకు భారతదేశంలో తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. ఆస్తులు వివరాలు కొన్నప్పుడు అందులో వాడే పదాలు ఇంగ్లీష్ పదాలైనా అవి అసలు ఎవరికి అర్థం కాని పదాలు ఉంటాయి. ఆ గోప్యత ఎందుకుందో బ్రిటిష్ సామ్రాజ్యం నడిచినప్పుడు పెట్టిన పదాలు అవి. దాన్ని ఏ మార్పు చేయలేదు. అటువంటి పదాలను పూర్వం రాసిన దస్తావేజులు అనేవాళ్ళు. ఊర్లలో పట్వారీలు దస్త్రాలు రాసేది. ఆ దస్తావేజులు చదివినట్టు అయితే నేను ఆ పాత పుస్తకాలు కొన్ని వాటిని చదివి చూసినాం కాబట్టి అక్కడ తెలుగు పదాలే ఉంటాయి. సేల్ డీడ్ అంటున్నాము, క్రయపత్రము అని రాస్తారు. క్రయపత్రము దాన్ని తెలుగులోనే పూర్తి చేసుకునేవాళ్ళు. క్రయపత్రం అనేది నేను కూడా చూసిన, కాకపోతే దానికి ప్రాపర్ మీనింగ్ ఏంటో నాకు కూడా ఇంతవరకు. అమ్మడానికి క్రయపత్రము అంటే సేల్ డీడ్ ఇంగ్లీష్ లో. విక్రయపత్రము, క్రయపత్రము, విక్రయపత్రము అంటే విక్రయము అంటే అమ్మడం, క్రయము కొనడం అంటే సేల్ డీడ్ అనే ఒకే పదంలో రెండింటిని వాడేస్తున్నాం. తెలుగులోకి వస్తే కొనడానికి అమ్మడానికి వేరు పత్రాలు రాసుకున్నాం. అంటే ఆ పత్రాలు రాయడం కానీ చిన్న చిన్న బ్యాంకులలో మనం బ్యాంకుకు వెళ్ళినట్టయితే బ్యాంకులో తెలుగు ఇంగ్లీషు రెండు ఉంటాయి. వాటిలలో నింపడం కానీ గ్రామీణ బ్యాంకులలో ఇంకా నడుస్తుంది కొంచెం. కానీ నగర ప్రాంతాలలో ఉన్నటువంటి బ్యాంకులలో అది పెద్దగా పట్టించుకోవడం. అంటే ఇట్లాంటి హైదరాబాద్ లాంటి నగరం, గ్లోబల్ నగరాలలో ఇది వేరే ఇంగ్లీషు హిందీ ఉన్నా పర్వాలేదు. గ్రామీణ ప్రాంతాలలో తెలుగును వాడడం అనేది కొంతవరకు. ఇంకోటి ఏంటంటే మనకు అధికారికంగా కాకుండా వ్యక్తిగతంగా నిర్వహించే దుకాణాలు కానీ ఇవన్నీ కూడా కింద కనీసం ఆ పేరు తెలుగులో రాయడం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే పెద్ద ఇంగ్లీష్లో ఇంత పెద్ద బోర్డు పెడతాడు. అది ఏదైనా ఫస్ట్ ఇంగ్లీష్లో పెద్ద రాస్తాడు, తెలుగులో ఏమో చిన్న ఇంత రాస్తాడు. అది ఇంకా నయము. కొన్ని చోట్ల అసలు తెలుగులో పేరు ఉండదు. పూర్తిగా లేవ్ యూ గెస్ట్ హౌస్ అని ఉంటుంది. లేవ్ యూ అంటే ఇంకక్కడ తెలుగు ఉండదు. ఒకవేళ రాస్తే ఏం చేస్తాడంటే అదే పదాలను తెలుగులో రాసి పెడతాడు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు జరిగే ఈ హాల్ ఉంటున్నాయి కదా, అందులో ఒక దగ్గర వాడు రాసిండు మ్యారేజ్ సన్ రూమ్ అని రాసిండు ఇంగ్లీష్ లో. మ్యారేజ్ సన్ రూమ్ అంటే పెళ్లి కొడుకు రూమ్ ను తెలుగులో నుంచి ఇంగ్లీష్ లోకి చేసిండు. అది వరుణి గది అని, వరుణి గది, వధువు గది, పెళ్లి కొడుకు గది అని రాయొచ్చు. పోనీ ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకొని రాయొచ్చు. అట్లా రాయలేదు. మ్యారేజ్ సన్ రూమ్ అని రాసిండు. చూసేవాళ్ళు నేనేదో సందర్భంలో చూసి అంటే ఏముంది మ్యారేజ్ అని అన్నారు కదా అంటే ఇంగ్లీష్ వల్ల కూడా ఇంగ్లీషుల పట్ల కూడా ఏం అవగాహన లేదు. దీనివల్ల మన పరిస్థితి ఏమవుతుందంటే అటు ఇంగ్లీషుకు ఇటు తెలుగు రెండింటికి కాకుండా పోతుంది. దాని మీద అవగాహన లేక, దీని మీద లేక అది సగమే ఇది సగమే, రెండు పూర్తిగా రాకుండా పోతుంది. మీరు ఇందాక షాప్ లో బోర్డు అని అంటే ఇప్పుడు మన ఓల్డ్ సిటీకి పోతాం కదా సార్, అక్కడ చార్మినార్ సైడ్ వాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్ రాసిన తెలుగు రాసిన అనేది పక్కన పెడితే పక్క ఉర్దూలు అయితే ఖచ్చితంగా వాళ్ళ షాప్ల మీద రాసుకుంటారు, ఖచ్చితంగా రాసుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు మనం తెలుగులోనే ఎక్కువ ఉంటాం, కానీ బయటకు వచ్చినా వాళ్ళు ఏదో దగ్గరగా ఉండే సన్నిహితులతోటి మాత్రమే ఆ భాష మాట్లాడతారు. కొత్తలో దగ్గరికి పోతే ఇందాక మీరు చార్మినార్ పోయినప్పుడు మనం హిందీ మాట్లాడరు, వాళ్ళకి తెలుగు వచ్చు కానీ మాట్లాడరు. మనమే వాళ్ళ భాషల్ని నేర్చుకుని వాళ్ళ భాషను నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాజస్థానీ కానీ గుజరాత్ వాళ్ళు వచ్చి దుకాణాలు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామాన్ తెచ్చుకుంటున్నారు. ప్రతి నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ వాళ్ళే. అటువంటిప్పుడు కూడా వీళ్ళు అక్కడ పోయిన తర్వాత చింతపండు కావాలనో బెల్లం కావాలని అడగకుండా ఆ పదాలు వెతుక్కొని మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాడికి వ్యాపారం చేసుకోవడం సులభం అవుతుంది. ఇంకోటి వీళ్ళకి రాకపోయినా ఆలోచిస్తుంటారు దాన్ని ఏమంటారు మళ్ళీ చూపిస్తారు, తెలుగులో చెప్పరు, దాని వస్తువు చూపిస్తారు. ఇక చివరికి వస్తే వస్తువు చూపిస్తారు. అంటే పరిస్థితి ఏమైందంటే తెలుగులో చెప్పడం 2 రోజులు పోతే మన దగ్గర వ్యాపారానికి వచ్చిన వాడు నేర్చుకుంటాడు. కానీ వీళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళ అవకాశం ఇవ్వకుండా వాళ్ళ భాషను వీళ్ళే నేర్చుకుంటున్నారు. ఇంకోటి మన దగ్గర ఇందాక మీరు పదాలు పాతకాలం బుక్ల పదాలు ఉంటాయి కదా సార్, అవన్నీ
తెలంగాణలోనే తెలుగులోనే ఒక యాసలు ఉంటాయి కొన్ని కొన్ని. అవును, మాండలికాలు అంటారు వాటిని. మాండలికాలు. ఇప్పుడు అక్కడ కరీంనగర్ సైడ్ అటు పోతే అక్కడ ఒక యాస. ఇప్పుడు మహబూబ్ నగర్ సైడ్ పోతే అక్కడ ఒకటి. హైదరాబాద్‌లో పోతే హైదరాబాద్ తెలుగు. నల్గొండ పోతే ఇంకా వేరే ఉంటది. ఇప్పుడు ఏంటంటే మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, కొంత నల్గొండ ప్రాంతం కలిసి ఒక రకంగా ఉంటుంది భాష. నల్గొండ జిల్లా అంటే ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, కోదాడ, ఖమ్మం అదంతా ఆంధ్ర ప్రభావం ఉంటుంది. గద్వాల, వనపర్తి అటువైపు వెళితే రాయలసీమ ప్రభావం ఉంటుంది. నారాయణపేట కానీ వికారాబాద్ వైపు వెళ్తే కన్నడ ప్రభావం ఉంటుంది. అక్కడ అవన్నీ బార్డర్స్ కాబట్టి అవన్నీ కూడా జహీరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో, నారాయణపేట జిల్లాలో కన్నడ ప్రభావం ఉంటుంది. ఇటు మీరన్న కరీంనగర్, వాస్తవానికి వరంగల్, కరీంనగర్ ప్రాంతాలలోనే పూర్తిగా తెలుగు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఇతర జిల్లాల ప్రభావం ఉండదు. అదే నిజామాబాద్, ఆదిలాబాద్ తీసుకున్నట్టయితే వాళ్ళకు మరాఠీ ప్రభావం ఉంటుంది. మళ్ళీ కరీంనగర్, వరంగల్ ప్రాంతం తీసుకున్నట్టయితే వాళ్లకు పూర్తిగా తెలుగు ప్రాంతాలే ఉంటాయి, పక్క జిల్లాలు కూడా. అదే నిజామాబాద్ నుంచి వాళ్లకు ఆదిలాబాద్ కానీ వెళ్తేటైతే వాళ్లకు మన మహారాష్ట్ర ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ ఏమిటంటే హైదరాబాదు ఒక 100 సంవత్సరాల కిందనే, 200 సంవత్సరాల కిందనే ఇది గ్లోబల్ సిటీ. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ తెలుగు కొంత విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నత కారణంగా ఉన్నప్పటికీ ఇంకా పాతకాలం హైదరాబాద్ వాళ్ళని అభినందించాలి. ఏంటంటే ఇన్ని 100 సంవత్సరాలైనా, ఇన్ని భాషలు వచ్చినా ఆ కలగాపులగంగానైనా తెలుగు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాలలో నుంచి వచ్చి హైదరాబాదు అవుట్స్కట్ అంటే ప్రాంతంగా అటువైపు 4 వైపుల నుంచి హైదరాబాద్కు సమున్నతంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో నివాసాలు ఉన్నవాళ్ళు ఆ ఇంగ్లీష్నే పట్టుకొని ఉన్నారు. ప్రాంతీయంగా హైదరాబాదు పాత నైసర్గికమైన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మెచ్చుకోవచ్చు, వాళ్ళు ఇంకా తెలుగు కొంత మాట్లాడుతారు. పాత హైదరాబాద్ జిల్లా అనమాట. హైదరాబాద్ జిల్లా ప్రాంతం వాళ్ళు ఇంకా నయం అనుకోవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళే పూర్తిగా విభిన్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖమ్మం వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళది ఆంధ్రనా తెలంగాణ అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి మాట్లాడే టైంలో. అశ్వారావుపేట, సత్తుపల్లి పూర్తి ఆంధ్ర భాషనే ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఏంటంటే అవి స్వతంత్రం వచ్చిన తర్వాత 56లో తర్వాత ఖమ్మం జిల్లా ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అటు ఇటు మార్పులు జరిగిన వల్ల వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. కోదాడ వెళ్తే కూడా గుంటూరు, కృష్ణా జిల్లా భాషనే వస్తుంది. అది ప్రాంతీయంగా వచ్చేటువంటిది, అది పర్వాలేదు. మాండలికంగా మాట్లాడేది తెలంగాణలో 3 రకాలు ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతం, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఇది ప్రధానంగా ఉండేటువంటి భాష. ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి అక్కడ ఆ ప్రాంతాలలో అచ్చమైన తెలుగు బాగా మాట్లాడతారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా అచ్చమైన తెలుగు అనుకుంటాం, కానీ కొంతమంది మనకు పెద్ద మనుషులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ. వాళ్ళకి ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళని పరిపాలించిండ్రు, వాళ్ళ దగ్గరే మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టిండ్రు. తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్టయితే కరీంనగర్, వరంగల్ అని మనం ఏదైతే అనుకున్నామో ఇతర రాష్ట్రాల బార్డర్ ప్రాంతం లేనటువంటి దగ్గర తెలుగు బాగా మిగిలిపోయింది. అందుకే జానపద గేయాలు తీసుకున్నట్టయితే ఇటీవల మనకు ఎక్కువ వ్యూస్ చూస్తున్న ప్రేక్షకులు చూస్తూ బాగా పేరు వస్తున్న జానపద గేయాలన్నీ కూడా వరంగల్ ప్రాంతం, కరీంనగర్ ప్రాంతం వాళ్ళ నుంచి వస్తాయి. అలాగే ఇప్పుడు ఈ చిన్న మీడియాలలో యూట్యూబ్లో వచ్చేటువంటి చిన్న షార్ట్ ఫిల్మ్స్, చిన్న సినిమాలు ఎక్కువ వరంగల్, కరీంనగర్ వాళ్ళే వస్తున్నాయి. మనకు నటులను తీసుకున్నట్టు వాళ్ళే వచ్చిండ్రు కాబట్టి వాళ్ళ భాషలో ఇంకా తెలుగుదనం పోలేదు. అది కొంతవరకు వాళ్ళు తెలుగును బాగా బతికిస్తున్నారనే చెప్పాలి. వాళ్ళు మాట్లాడే కొన్ని పదాలు మనది కూడా మన వైపులో అలవాట్లో లేవు, ఇంకా ఇప్పుడు ఏబీ విషయానికి వస్తే సార్, ఇంతకుముందుకు ఉన్నప్పుడు అసలు తెలుగు భాషను లేకుండానే చేసేద్దాం, మొత్తం తెలుగుని తీసేసి పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమమే ఇంగ్లీష్ మీడియంగానే నడిపించిండ్రు. అసలు 3 భాషల సిద్ధాంతం అవసరమే లేదన్నట్టుగా చేసిండ్రు. ప్రాథమిక స్థాయిలో తెలుగు అయిపోతే సరిపోతుంది, 6-7 నుంచి అవసరమే లేదన్నారు. ద్వితీయ భాష అన్నారు, అసలు తెలుగు మీడియమే లేకుండా చేయాలి అని. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది తెలుగు కోసం. ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్ర రాష్ట్రం, దాని పేరు ముందు. తమిళనాడులో తెలుగు, తమిళం కొట్లాడడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు లేకుండా అంతరించకపోవడం. తెలంగాణ ప్రాంతం అనేది తెలుగు మాట్లాడే భాష అయినప్పటికీ ఇక్కడ ఏర్పడడానికి, తెలంగాణ, ఆంధ్ర ఏర్పడడానికి వచ్చిన కారణాలు, రాజకీయ కారణాలు ఇవన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి విడిపోవడానికి ప్రధాన కారణం తెలుగు భాష. అదే దాన్ని వాళ్ళు అది లేకుండా చేసే పరిస్థితికి వచ్చింది. తెలుగు భాష కోసం ఏర్పడిన రాష్ట్రంలోనే తెలుగు భాష లేకుండా చేద్దామని చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, తెలుగు కోసమే ఏర్పడిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం అని ఇచ్చిండ్రు వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంగా 1953లో ఇస్తే 56లో ఆంధ్రప్రదేశ్గా మార్చిండ్రు. అంటే తెలంగాణ ప్రాంతం నైజాం ఏరియాను దాంట్లో కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అనేది కేవలం తెలుగు భాష కోసం వచ్చింది.
కానీ ఆ భాష స్ఫూర్తిని వాళ్ళు ఎంత పెద్దగా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది అది చూస్తుంటే. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏమంటారంటే తెలుగు భాష అనేది తమిళం నుంచి పుట్టుకొచ్చింది. ఇంకొంతమంది మలయాళం నుంచి పుట్టుకొచ్చింది. అది అది ఎంతవరకు నిజం సార్ అది? అసలు 3 ద్రావిడ భాషల నుంచి వచ్చినాయి. తమిళము, తెలుగు, తెలుగు, కన్నడ. కన్నడ. 3 మలయాళం అనేది తమిళం నుంచి వచ్చిన మాతృక గాని, ప్రాచీన భాషలలో తమిళం ముందుది. తర్వాత తెలుగే. హ్మ్. తెలుగు, తమిళం, సంస్కృతం తర్వాత భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన భాషలు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కూడా ఇచ్చింది. అయితే అది ఉమ్మడి రాష్ట్రంలో రావడం వల్ల 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రధాన కేంద్రం ఎక్కడ పెట్టాలనే సమస్య మీద అది ఇంకా తెగలేదు. అదే తమిళం వాళ్ళు దానికోసం పరిశోధనా క్షేత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు డబ్బు దానికి తగిన నిధులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. తెలుగుకి వచ్చేసరికి ఏమైందంటే అది ఉమ్మడి సమస్యగా తయారైంది. హ్మ్. దాన్ని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, భాషావేత్తలు కొంత ఆలోచన చేసి దీన్ని 2 భాగాలుగా అంటే హైదరాబాదు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో, విశాఖపట్నంలో 2 కేంద్రాలుగా పెట్టుకుంటే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ఫండ్ దానికి నిధి చాలా ఉంది. నిధులు ఇస్తారు భాషకు. కానీ దీనికి ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ కాకుండా ఢిల్లీలో ఉంది తెలుగు భాష ప్రాచీన కేంద్రం. ఢిల్లీలో ఉంది మన ఢిల్లీలోనే. ఎందుకంటే 2 రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ పరిష్కారం చేసుకోవాలి. మనం కొట్లాడుకుంటున్నాం కాబట్టి లేదంటే నిధులు అన్ని పంచుకున్నట్టుగా ఇప్పుడు పంచుకున్న విధంగానే భాగాలు వేసుకొని కొంత వాళ్ళు కొంత వీళ్ళని ఒక రాజీకి వస్తే తప్ప కాదది. లేకపోతే తెలుగు భాష ఆ ప్రాచీన హోదా ఉంటుంది. ఉంటది. ఆ వచ్చే నిధులు రావు. ప్రాచీన హోదా అయితే ఉంటుంది. కాకపోతే మన భాష కోసం వచ్చే నిధులను అంటే కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషల మీద చాలా దృష్టి పెట్టింది. వాటి మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వాడుకోవడం, దాన్ని అభివృద్ధి చేసుకోవడం అనే దానికి చిత్తశుద్ధి ఇక్కడి ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని వాడుకునేది కూడా కావాలి కదా, అది లేకపోతుంది. ఇప్పుడు ఆ ఇచ్చిన నిధులతో అంటే భాష మీద పరిశోధన అంటే ఏ రకమైన సార్? అంటే భాష మీద పరిశోధన అంటే ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు కానీ, లేదా ఎలిమెంటరీ స్థాయి అంటారు అంటే 8వ తరగతి వరకు కానీ కేవలం తెలుగులోనే పాఠశాలలు నడపాలనేది ఒకటి తీసుకురావచ్చు. తర్వాత కొత్తగా వచ్చినటువంటి రచయితలు కానీ, కవులు కానీ, వస్తున్నటువంటి కళాకారులు, ఇప్పుడు మామూలుగా ఇటువంటి మాధ్యమాల ద్వారా తెలుగు భాష కోసం పనిచేస్తున్న వాళ్ళని ప్రోత్సహించవచ్చు. అదే విధంగా ఈ తెలుగు పరిశోధనలు చాలా గ్రంథాలు ఉన్నాయి మనకు. వాటిని పరిశోధనలు చేసి పిహెచ్డీలు తీసుకోవచ్చు. అటువంటి విషయాలకు దాన్ని వాడుకోవచ్చు. ఆ ప్రోత్సాహకం అనేది లేకనే చాలా మంది భాష మీద చేసే పరిశోధనలు ఆపేస్తున్నారు. అవును. వాళ్ళు రాసే ఇప్పుడు కొంతమంది కవిత్వాలు రాస్తుంటారు, ఇంకొంతమంది ఇంకేవో రచనలు చేస్తుంటారు. వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహం లేదు, కాకపోతే భాష పట్ల మక్కువ అంతే, అభిమానంతో రాస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి గుర్తింపు లేకపోవడం వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే గుర్తింపు అంటే సినిమా రంగంలో పాటలు రాసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది కానీ ఇతరత్ర వాళ్ళకి రావడం లేదు. దానివల్ల ఔత్సాహికులుగా కొంతమంది వదిలేసుకుంటున్నారు. అది కాకుండా తెలుగు చదువుకుంటే పరిశోధించవచ్చు, లేదా వృత్తి ఉద్యోగాలలో ఏదైనా అవకాశం వస్తుంది అంటే ముందు చాలామంది ముందుకు వస్తారు. అది అవకాశమే లేదు అనే స్థాయిని ప్రభుత్వాలు కల్పించినాయా, ప్రజలు కల్పించిందా అంటే ఇది ఒక పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం కష్టం. కానీ చాలా వరకు ఏమవుతుందంటే ప్రభుత్వం ఇట్లా ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని ప్రజలు అంటారు. ప్రజలందరూ ఇదే కోరుతున్నారు కాబట్టి పెట్టినామని ప్రభుత్వం అంటది. దీనికి ఎవరు కార్యకారణ సంబంధం తెలియదు లేదు. కాకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమే. అట్లా వాటి వల్ల ఏమవుతుందనంటే తెలుగు పుస్తకాలను తగ్గిపోతున్నాయి పూర్తిగా. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ బుక్లు చదవడం స్టార్ట్. అంతే. ఇప్పుడు నేర్చుకున్న ప్రాథమిక విద్య దేంట్లో అయితే వస్తుందో దాని మీదనే వాళ్ళ చదవడం అనేది వస్తుంది. సాధారణంగా చదవడమే తగ్గిపోతుంది. 6వ తరగతి వచ్చేసరికే పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్లో మూలిగిపోతున్నారు. దానివల్ల అసలు రీడింగ్ కల్చర్ అంటే చదవడం అనేటువంటిది పెరిగితే కొంతవరకు పుస్తకాలకు ఆదరణ వస్తున్నాయి. చాలా రకాల పుస్తకాలు తెలుగులో ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వస్తున్నాయి. పాత వాటిని మళ్ళీ పునర్ముద్రణ జరుగుతుంది. పుస్తకాల విలువ ఎప్పటికీ తగ్గడం లేదు. కానీ చదివే వాళ్ళకి దానిలో ఉన్న విషయం తెలియడం లేదు, భాషా పరిజ్ఞానం తెలియడం లేదు. ఇప్పుడు తీసుకున్నట్టయితే అమెరికాలో తెలుగు బడి అనే కార్యక్రమం ద్వారా తెలుగు భాష నేర్పుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అమెరికాలో, మలేషియాలో ఆ పద్ధతి నడుస్తుంది. తెలుగు నేర్చుకుంటున్నారు. సింగపూర్లో తెలుగు నేర్పే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా ట్యూటర్స్ని అపాయింట్మెంట్ చేసుకొని వాళ్లకు భాష నేర్పుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో తెలుగు అభివృద్ధి చెందుతుంది కానీ భారతదేశం అంటే తెలుగు ప్రాంతాలలోనే తెలుగు గడుకాలం వచ్చింది. అంటే సొంత ఇంటి దగ్గర పరిస్థితి బాగలేదు, బయట మాత్రం పేరు మంచిగా ఉంది. అది ఉన్న పరిస్థితి అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతం అయితే కాదు, వాళ్ళు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారని అంటే మన భాష ఎంత ప్రాచీనమైన ఎంత గొప్పది మనం తెలుసు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటి పేరుతోని
ఇటాలియన్ భాషలాగా తెలుగు కూడా గొప్పదని ఇంగ్లీష్ వాళ్ళు ప్రశంసించిండ్రు. లండన్లో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జర్మనీలో కూడా తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఆఫ్రికన్ ప్రాంతాలలో కూడా ఈ తెలుగు ఛానల్స్లో వచ్చే సినిమా పాటలను కానీ వీటిని బాగా ఆదరణ ఉంది. తెలుగు సినిమా పాటలకు, గేయాలకు, కీర్తనలకు, కర్ణాటక సంగీతానికి. కర్ణాటక సంగీతం అంటే త్యాగరాజస్వామి వాళ్ళ కీర్తనలన్నీ ఎక్కువ తెలుగులోనే ఉంటాయి. త్యాగరాజస్వామి కూడా మీరు అన్నట్టు తమిళ ప్రాంతం వాడు, తంజావూరు, కానీ ఆయన తెలుగులో కీర్తనలు రాసిండు. వాటి వల్ల శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వాళ్ళు తెలుగు అవసరం అని చెప్పి చాలా మంది నేర్చుకుంటున్నారు. ఈ మధ్య శాస్త్రీయ సంగీతం అంటే కూడా కొంతమంది భరతనాట్యం కావచ్చు, కథకళి అట్లా కూచిపూడి, భరతనాట్యానికి తెలుగు చాలా అవసరం అవుతుంది. అవసరం. కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది వాటి దిక్కు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు లేకుంటుండే ఏమున్నా వెస్టర్న్ డాన్స్ కింద చూపిస్తుండే, కాకపోతే ఈ మధ్య కాలంలో దాని మీద కూడా బాగా ఆసక్తి చూపిస్తుంది. వాటి వల్ల కూడా భాష అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కూచిపూడి అనేది తెలుగు వాళ్ళ నాట్యం. అట్లాగే మన తెలంగాణ ప్రాంతంలో పేరిణి శివతాండవం అని, మనకు వరంగల్ ప్రాంతంలో మనకు కాకతీయుల శిల్పాలలో మొత్తం పేరిణి తాండవం ఉంటుంది. నటరాజ రామకృష్ణ గారు ఈ విషయాన్ని బాగా పైకి తీసుకొచ్చిండ్రు. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ లో బోనాల టైంలో కూడా అక్కడ చార్మినార్ దగ్గర అక్కడిక్కడ పేరిణి శివతాండం ప్రదర్శిస్తారు. పేరిణి తెలంగాణ ప్రాంత కళ. వీటిలలో వాడేటువంటి కీర్తనలు, గేయాలు ఏవైతే ఉంటాయో అవి తెలుగులోనే ఉంటాయి. కూచిపూడిలో కూడా అన్ని తెలుగులోనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా దానివల్ల తెలుగు భాషకు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మన వాళ్ళ ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తలేదు. కొంతవరకు ప్రభుత్వాలు తల్లిదండ్రులలో వచ్చినటువంటి ఈ కార్పొరేట్ మోజు, ఇంగ్లీష్ మోజు అనేది కొంతకాలమే ఉంటుంది. ఇది వాస్తవానికి ఇంకా తెలుగు అంతరించిపోతుంది అనేదాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే తెలుగులో వచ్చినటువంటి వీడియోలు కానీ, పాటలు కానీ ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూస్తున్నటువంటి జానపద గేయాలని కొడితే అందులో 5 తెలుగే ఉంటాయి. అది కూడా మన తెలంగాణ తెలంగాణ యాసలో మరి వరంగల్, కరీంనగర్ ప్రాంతాల వాళ్ళు చేసినటువంటి వీడియోలు దాదాపు ప్రపంచంలో లక్షల కొద్ది వీక్షకులు చూసినటువంటివి బాగా ఇష్టపడుతున్నాయి. 10 ప్రముఖమైన జానపదాలలో తెలుగు 5 ఉంటున్నాయి. అంటే ఎక్కువనే ఉంది దానికి. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేటీకరణ దాంట్లో తల్లిదండ్రులు అక్కడ ఆసక్తి చూపిస్తారు కదా సార్, దాన్ని బిజినెస్ చేసుకోవడానికి అని చెప్పి చాలా మంది కేరళలో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతారని అక్కడ నుంచి టీచర్లు అని చెప్పిస్తారు ఇక్కడ. అవును, అసలు వాళ్ళ స్టడీ అక్కడ వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా వాళ్ళు? అంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు తెలుగు రాదు. అక్కడ వేరే రాష్ట్రానికి వెళ్ళినాం, అక్కడ తెలుగు రాదు వాళ్ళకి, మనకు అక్కడి భాష రాదు. అప్పుడు మాట్లాడడానికి ఏదో ఒకటి కావాలి కదా. అందుకని వాళ్ళ మిగతా కావాల్సిన కనీసమైన అవసరాల కోసం ఇంగ్లీష్ మాట్లాడతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు అనుకుంటారు. అదే కానీ వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత సరే అక్కడ చదువుకోవచ్చు, బాగానే చదువుకొని ఇంగ్లీష్ రావచ్చు, అంత చదువుకున్నాడు ఇక్కడికి వచ్చి 10-15 వేలకి ఇక్కడ చేస్తారు. అదే వాస్తవంగా ఏమిటంటే వాళ్ళు నలుగురు అదే మలయాళం, కేరళ ప్రాంత ఉపాధ్యాయులుగా పనిచేయడానికి వస్తే వాళ్ళు ఒక దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నివాసంలో వాళ్ళు మలయాళమే మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాబట్టి మాట్లాడుకుంటారు. ఇప్పుడు విద్యార్థిని 1వ తరగతి, నర్సరీ 3 సంవత్సరాల విద్యార్థి ముందు భాష రాని వ్యక్తిని తీసుకొచ్చి నీకు ఉపాధ్యాయుడిగా పాఠం చెప్పమంటున్నారు. వాడు ఏం చెప్తాడు, వీడు ఏం నేర్చుకుంటాడు, కాబట్టి ఇంగ్లీషే మాట్లాడాలి, కాబట్టి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. అంతే, వాళ్ళకి రాక మాట్లాడుతున్నారన్న అవగాహన లేకపోవడం అనమాట. మన భాష గొప్పతనాన్ని తెలిపే కొన్ని ప్రక్రియలు ఉంటాయి సార్, వివిధ ప్రక్రియలు, వాటి గురించి. భాష గొప్పతనం అంటే తెలుగులో పద్యం విశిష్టమైనటువంటి ప్రక్రియ. అలాగే గేయం, జానపద గేయాలు అనేవి తెలుగు భాషకు ఎట్లా అంటే పుట్ల కొద్దీ ఉన్నటువంటివి. అవి నిధి, తరగనేటువంటి నిధి. ఆ జానపద గేయాలతోని ఇటీవలి కాలంలో చాలా మంది ఒక్క రోజులో పెద్ద రకంగా అంటే మీడియాలో మంచి పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు జానపద గేయాలు వాడేవాళ్ళు చాలా మంది ఏజ్ అంటే వాళ్ళ వయసు 60 సంవత్సరాలలో కూడా వాళ్ళు మీడియాలోకి వచ్చి చాలా మందికి పరిచయం అయిపోయింది. వాళ్ళ గుర్తింపు పొందింది, వాళ్ళ ప్రతిభను గుర్తింప చేసుకున్నారు. అంటే పూర్వంలో నాట్లు వేసేటప్పుడు, వ్యవసాయంలో పనులు చేసుకునేటప్పుడు, ఇండ్లలో పని చేసుకునే పాటలను ఇవాళ ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బయటికి వస్తే వాళ్ళందరూ కూడా ప్రముఖమైన పేరు పొందిండ్రు. ఇప్పుడు వాళ్ళ మంచి గుర్తింపు పొందిండ్రు. ఇప్పుడు మన సినిమాలకు పాటలు రాసే వాళ్ళకంటే కూడా ప్రాంతీయ నార్మల్ గ్రామాలకు పోతే అవును వాళ్ళకంటే వీళ్ళని ఎక్కువ గుర్తుపడతారు. అవును, జానపద గేయాల వాళ్ళను ప్రతివాడు చేరుకుంటాడు. ఇంతెందుకు తెలంగాణ మాండలికంలో వచ్చినటువంటి పాతకాలం సినిమాలు కానీ, కొత్త సినిమాలు కానీ చాలా తొందరగా ఆదరణ అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళుతుంది. అట్లాగే జానపద గేయాలు, పద్యాలు, కథలు, మనకు నాయనమ్మ తాతల కాలంలో చెప్పే కథలు ఓడిపోవడం, పెద్ద బాల శిక్ష అనేటువంటిది ఒక పెద్ద నిధి తెలుగు భాషకు. అలాంటి వాటిని తీసుకున్నట్లయితే ఈ ప్రక్రియలన్నీ కూడా ముందుకు వస్తాయి. ఆధునికమైన ప్రక్రియలు కూడా కవిత్వంలో చాలా వచ్చినాయి, సినిమా పాటల్లో కానీ, కథలలో కానీ చాలా రకాలైనటువంటివి వస్తున్నాయి. పెద్ద బాల శిక్ష అన్నారు,
ఒకప్పుడు మన తాతల కాలంలో చూసుకుంటే పెద్ద బాల శిక్ష అనేది ఒక డిగ్రీ లాగా వాళ్ళకి. అది చదువుకున్నోళ్ళు టీచర్ లాగా పాఠాలు చెప్తుండే స్కూళ్ళల్ల. ఇంకా అవును. ఇతరత్ర ఉద్యోగాల్లో కూడా వాళ్ళని ఎంపిక చేస్తుండే. పెద్ద బాల శిక్ష చదివిండంటే అమ్మో! ఏదో పెద్ద చదివే చదివినన్నట్టు ఫీల్ అయితుండే. అవును. ఆ బుక్ యొక్క ప్రాముఖ్యత అట్లుండే. అసలు ఆ బుక్‌లో ఏముంటుండే సార్? అంటే పెద్ద బాల శిక్ష అనేదాన్ని ఎందుకు తయారు చేసిండంటే పూర్వం ఇంగ్లీషు, ఉర్దూ ప్రాంతాలు అవి ఉండడం వల్ల అంటే మన తెలంగాణ ప్రాంతంలో తెలుగు లేదు చదువుకోవడానికి. హ్మ్. ఉర్దూ చదువుకోవాలి. ఓకే. చాలా ఎంత అంటే 100 జనాభాకు 12% మంది చదువుకునేది అది ఉర్దూలో చదువుకోవాలి. హ్మ్. ఇక ఆంధ్ర ప్రాంతంలో ఇంగ్లీష్‌లో చదివేవాళ్ళు. తెలుగు కూడా ఉండేది అక్కడ కొంత. కానీ ఇక్కడి ప్రాంతాలలో ఇండ్లల్లోనే వీధి బడులని చెప్పి ఇండ్లల్లోనే ఎవరైనా చదువుకున్న వాళ్ళు పెట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే చదవడం, రాయడం రావాలి. పద్యాలు చదవడం రావాలి. తర్వాత చిన్న చిన్న స్తోత్రాలు, పూజలు, భజనలు చదవడం, లెక్కలు చేసుకోవడం. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి లెక్కలు చేసుకోవడం రావాలి. కాబట్టి దాంట్లో ప్రాథమికమైన గణితము, కొంతవరకు ఇంగ్లీష్ పరిజ్ఞానము, అదేవిధంగా ఇతర భాషలకు సంబంధించి హిందీ, ఇంగ్లీషు పదాలకు సంబంధించిన అక్షరమాలు, వర్ణమాలలు ఉండేది. గణితం ప్రాథమికంగా అంటే ఇప్పుడు 7వ తరగతి, 8వ తరగతికి స్థాయికి సరిపోయేంత గణితం ఉండేది దాంట్లో. ఆ బుక్‌లో మొత్తం. మొత్తం తెలుగులోకి సంబంధించి నీతి కథలు, పద్యాలు, శతక పద్యాలు ఇవన్నీ ఉండడంతో పాటు అనేక రకాలైన పదాలు విన్యాసం చేయడం అంటే జంట పదాలు, సంక్లిష్టమైనటువంటి పదాలు, సంయుక్తాక్షరాలతో పలికే పదాలు, అన్ని రకాల పదాలు నేర్చుకునే అవకాశం ఉండేది. దాంతోపాటు అనేక నీతి కథలు ఉండడం వల్ల నైతికత పెరుగుతుంది, అవును. రాసేటువంటి స్థాయి జరుగుతుంది. కాగితంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు అంటే అవి వస్తువులు కానీ కొన్నప్పుడు, అమ్మినప్పుడు రాసుకునేటువంటి రాతకు, చదువుకోవడానికి ఖాళీగా ఏదైనా సమయానుకూలంగా చదువుకోవడానికి భారత భాగవతాలు చదవాలంటే పెద్ద బాల శిక్ష చదవగలిగిన వాళ్ళు మహాభారతంలోని పద్యం చదవగలిగేవాళ్ళు. ఓహ్! అంత ఇప్పుడు వాళ్ళ డిగ్రీ చదువుకున్నప్పటికీ కూడా మహాభారతంలోని పద్యాన్ని మూలంలో నన్నయ్య భారతం, తిక్కన భారతంలోని ఒక పద్యం చదివి దాన్ని అర్థం చేసుకోలేరు. మళ్ళీ దానికి ప్రతిపదార్థం అర్థం కావాల్సి వస్తుంది. పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకి ప్రతిపదార్థం కూడా వాళ్ళు సొంతంగా భావాన్ని అర్థం చేసుకునే స్థాయి వచ్చేది. అంటే ఇప్పుడు ఒక లెక్క చెప్పాలంటే పెద్ద బాల శిక్ష పూర్తి చేస్తే డిగ్రీ ఇవ్వచ్చు వాళ్ళు. ఆ స్థాయిలో ఉండేది కాబట్టి తెలుగులో మంచి భాషా ప్రావీణ్యం వచ్చేది. గణితం లెక్కలు చేయగలిగేవాళ్ళు. అది ప్రాథమిక అవసరాల కోసం ఏర్పడినటువంటి పుస్తకం. పెద్దవాళ్ళ శిక్ష చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకంటే మంచి పరిజ్ఞానమే ఉండేది. అట్లాంటి దాన్ని మనం కొత్త పద్ధతిలో ఆధునిక పద్ధతిలో వచ్చేటప్పటికి పరిజ్ఞానం తగ్గింది. పుస్తకాలు పెరిగినాయి కానీ పరిజ్ఞానం లేకుండా పోయింది. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో బుక్ ఉంటుండే పెద్ద బాల శిక్ష. దాదాపు ఇంతలా ఉంటుండే ఆ పుస్తకం. ఇంత పొడవు ఉంటుండే. అవును. ఇప్పుడు మనం చూసుకుంటే పెద్ద బాల శిక్ష అనేది చిన్న పుస్తకం లాగా వచ్చేస్తుంది. అన్నీ ఇందులో ఉంటాయా సార్? అంటే 2, 3 రకాలు ఉన్నాయి. దాంట్లో సైజును కొంచెం కాలికోట్ బ్యాండెడ్ పెద్ద సైజు గాజుల సత్యనారాయణ గారని ఆధునికంలో చేసిండ్రు. చాలా వివరాలు ఉన్నాయి దాంట్లో. పాతకాలంలో మనకు వావిళ్ళ రామస్వామి శాస్త్రుల వాళ్ళని వేసిండ్రు. అది చాలా పాతది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో దాదాపు 200 సంవత్సరాలు అయి ఉండొచ్చు సుమారుగా. అప్పటి పుస్తకము అది మంచి స్థాయిలో ఉంటుంది. ఈ పుస్తకాలన్నీ సైజు పెరిగే కొద్దీ, అక్షరాల సైజు పెరిగే కొద్దీ పుస్తకం పెద్దగా అవుతుంది. కొన్ని చిత్రాలు, బొమ్మలు అన్నీ చేర్చడం వల్ల మారుతుంది కానీ పుస్తకాల్లో విషయం మాత్రం ప్రాథమిక సమాచారం అదే ఉంటుంది. అన్ని పెద్ద బాల శిక్షలలో కూడా ప్రాథమికమైన సమాచారం అదే ఉంటుంది. కొంత ఆధునికత ఇప్పుడు వచ్చిన వాటిల్లో కంప్యూటర్ పరిజ్ఞానం అని, ఆ ఆటల గురించి, క్రీడలకు సంబంధించి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ అవన్నీ కోర్టు ఎట్లా అవన్నీ కూడా వస్తాయి. ఆఖరి ప్రశ్న సార్. తెలుగు భాష గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? తెలుగు భాష అనంతమైంది. ఎప్పటికీ ఇదేం అయిపోయేది కాదు. కొంతకాలము ఉత్థాన పతనాలు అంటే కొంతకాలం ఉన్నతంగా ఉండొచ్చు, కొంత తగ్గొచ్చు. రాబోయే తరాల వాళ్ళు మానసిక ప్రశాంతత కోసం, ఆనందం కోసం ఎప్పుడైతే ఈ మనం యూట్యూబ్లలో జానపద గేయాలు చూస్తున్నారో అట్లే తెలుగు పుస్తకాలు చదివితే ఆనందం కలుగుతుంది అని వచ్చినప్పుడు ఇప్పుడున్న ఆధునికమైన ఒత్తిడి స్ట్రెస్ మేనేజ్మెంట్లో మళ్ళీ తెలుగుకు మంచి రోజు వస్తుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆంగ్ల మాధ్యమం ఎక్కువ చదువుతున్నారు విద్యార్థులు. అవును. అసలు వాళ్ళకి తెలుగు అనేది రావడం లేదు కదా సార్. వాటిపైన అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకి మీరిచ్చే సూచనలు. అట్లాగే విద్యార్థులు కూడా మాతృభాషను మరవకుండా ఉండాలని అంటే వాళ్ళకి మీరిచ్చే సూచనలు. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ. ఎవరికైనా చెప్పేది ఒకటే, మన భాషలో నేర్చుకునేటువంటి ఆనందం, సౌకర్యం ఉన్నప్పుడు ఒకవేళ మీరు ఇంగ్లీష్లోనే చదవాలి అనుకుంటే చదువుకోవచ్చు. కానీ తెలుగు భాషలో ఉన్నటువంటి విస్తృతమైన అపారమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. సంతోషాన్ని కలిగించే ఉన్నాయి, వినోదాలు అనేటువంటివి హాస్యాన్ని కలిగించే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు లాంటి కథలు చదవండి. అందువల్ల మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. తెలుగు పాటలు విని ఎట్లా ఆనందిస్తున్నారో చదవడం, రాయడం వచ్చి ఆ కథలు అవి చదివితే కూడా
విజ్ఞానంతో పాటు వినోదము ఉంటుంది, ఆనందం ఉంటుంది. మన భాషను మర్చిపోతే విజ్ఞానం, ఆదాయము, ధనము, సంపాదన వస్తుందేమో కానీ మానసికమైన ఆనందం, పరితృప్తి రాదు. అవి రావాలంటే తల్లిదండ్రులైనా పిల్లలకు తప్పకుండా మన భాషలోని మాధుర్యాన్ని అందించాలి. అది అందుకున్నప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. సుఖంగా ఉండడము, ఆనందంగా ఉండడం ఒకటి కాదు. సుఖంగా ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారని కాదు. ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలంటే మన భాషలో మన విజ్ఞానము, మన సాహిత్యము, మన సంతోషానికి సంబంధించి మన హాస్యం కూడా తెలిస్తే సంతోషంగా, ప్రశాంతంగా ఉండవచ్చు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు కూడా.